కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 5 నెలల కాలం అవుతుంది. 5 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? ఒక పక్కేమో ఎన్డీఏ గవర్నమెంట్ మాది మంచి ప్రభుత్వం చెప్పి డోర్ డోర్ స్టిక్కర్లు అయితే కార్యక్రమం చేశారు. ఎలా ఉంది? మంచి ప్రభుత్వంగా ఉంది? ఎలా ఉంది? ఏం చెప్తారు మీరు? 5 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగు పార్టీ వాళ్ళు మంచి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం అనుకున్నారంటే ఇది ముంచే ప్రభుత్వం అనుకున్నారు. వాళ్ళు స్వయం అది వాళ్ళు స్వకృతి మద్దతు తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు చెప్పాలి, మనం కాదు. నేను బాగుండని చెప్పండి ఎట్టా? ప్రజలు తెలుసాలి. ఏదైతే వాళ్ళు 2024 ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారో అవి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఏది నెరవేర్చలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంక మొదలు పెట్టలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏదో ఒకటి ఇది సరిపుచ్చుకున్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి బీసీలకు పెన్షన్ అన్నారు, అది లేదు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి మహిళలకి 15 అన్నారు. వాళ్ళు ఏం చెప్పి ఎలక్షన్ ముందు ఒక ఇంటికి వెళ్ళి ఒక పిల్లలు కనపడితే నీకు 15 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఒక మాళ కనపడితే నీకు 45,000 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు వస్తేనే నీకు 4,000 అని చెప్పేశారు. ఒక రైతు వస్తేనేమో కండవ కట్టుకొని వస్తేనేమో నీకు 20,000 అని చెప్పేశారు. ఆ విధంగా మొత్తం చెప్పి మీ కుటుంబానికి సరాసరిన మీకు ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలకు వస్తాయని చెప్పేసి హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత విధానాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈరోజు 5 నెలలు దాటినా కూడా వాళ్ళు అమలు చేయట్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ప్రజల్ని నమ్మించడం కోసం, ఒక డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు వంటి ఒక ప్రధాని ఏంటంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెబితే నిజంగా ఉంటుంది అనేటువంటి భావన ఆయనకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రజలకు చెబుతా ఒక డైవర్షన్ పాలసీలో భాగంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఆయనకు అనుకుంటాడు తప్ప అది మంచి కాదు, ముంచే ప్రభుత్వం అనేది ప్రజలు మాత్రం ఈరోజు ఒకసారి రియలైజ్ అవుతా ఉన్నారు. సూపర్ 6లో భాగంగా దాదాపు 60% అమలు చేసని చెప్తారు. మీరేమో ఇవన్నీ మాయమాటలు అని చెప్తున్నారు. చెప్పండి 60% ఒకటి చెప్పండి. మెగా డిఎస్సీ రిలీజ్ చేసాము, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేసాము, దీపం కార్యక్రమం చేసాము, త్వరలోనే ఫ్రీ బస్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మెగా డిఎస్సీ ఏమన్నారు? నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతపాటికి ఇవ్వలేదు. తీరా ఏమంటున్నారు? మళ్ళీ వచ్చి అకాడమిక్ ఇయర్లో మీరు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ ఉచి తీసుకొని చెప్పేసాను. పోయి గ్రామ స్థాయిలో మీరు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలోనే తక్కువ కూర్చొని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా బేల్దారు వరకు జరగకుండా చాలామంది వేలాది మంది కార్మికులు జీవనోపాధి పోయి వాళ్ళు దోసుకోవడమే సరిపోతూ ఉంది. ఒక రకంగా ఇసుక అనేటువంటిది గతంలో అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ ఈరోజు మొత్తం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా తెలుగు పార్టీ వాళ్ళు మొత్తం కూడా అది ప్రధాన ఆర్థిక వనరుగా భావించి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఈ మధ్య అసెంబ్లీలో మన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుకైతే ఉందో ఆ విధానంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాము, పక్క రాష్ట్రానికి వెళ్తామని చెప్పేసి నాకు టైంని మారుతానంటే చివరికి స్పీకర్ టైం లేదు కదా. అంటే వాళ్ళ విధానాలను వాళ్ళ ప్రశ్న మీ హయాంలో కూడా బాగా దోపిడీ జరిగింది. శాండ్, మైను, వైన్ అన్నీ కూడా దోచేశారు, సహజ వనరులు అనేది కూడా ప్రధాన ఆరోపణ. నిజం కాదంటారా? వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇసుక ర్యాంపులు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ. ఇసుక అనేటువంటి విధానంలో ప్రకృతి వనరుల్ని ప్రైవేటు వ్యక్తులు దారాలు చేయకుండా, ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోపిడీ చేయకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధమైనటువంటి ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మొదట కొద్ది నెలలు ఇబ్బంది పడినా తర్వాతకు వచ్చేలేక మొత్తం కూడా స్ట్రీమ్ వేయడం వల్ల ఈరోజు ప్రజలు మొత్తం వేరే చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎట్లా మనకి న్యాయం జరిగింది, ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఎట్లా జరుగుతున్నటువంటిది ఈరోజు చూసుకున్నప్పుడు గతం కంటే ఈరోజు ఘోరంగా భిన్నంగా ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు సూపర్ 6లో ఈరోజు ఎక్కడ కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలేవు. ఈరోజు బడ్జెటే సాక్షి దానికి. బడ్జెట్లో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలకి తగ్గటువంటి బడ్జెట్ రూపకల్ని ఏమో చెప్పండి. మీరు ఈరోజు ఎస్సీలకు 18,000 కోట్లు అని చెప్పేశారు. ఎస్సీలకు 18,000 కోట్ల రూపాయలు ఏ విభాగాలు చెప్పారు చెప్పండి. అసలు క్లారిటీ దాంట్లో. అంటే ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడినాం అని చెప్పి పెద్దమంది అవుతామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. ఎస్సీ వర్గీకరణ మేము మీ పార్టీ స్టాండ్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మొదటి నుంచి కూడా ఒకటే స్టాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే క్రమంలో ఏదైతే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఏదైతే సామాజిక వెనుకబాటు కూడినటువంటి ప్రతి కులానికి సామాజిక న్యాయం జరగనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. మాదిగలకి, మాలకి రిలే కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ ఐడెంటిఫికేషన్ ఒక కేర్ ఆఫ్ ప్లాట్ఫారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసింది. కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి అంశం
ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటికీ దీని పరిష్కారం మాత్రం కేంద్రం ఉంది కాబట్టి కేంద్రంలో పార్లమెంట్లో చట్టబద్ధ జరగాలి. చట్టబద్ధ కల్పించాల్సినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం అక్కడ చేయాలి. లేని దాని గురించి మమ్మల్ని అడిగి మమ్మల్ని దీంట్లో బదలాం చేయడం అనేది మాకు లేదు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకి ఎటువంటి లాయర్ని పెట్టలేదు. జగన్కి మాదిగ వ్యతిరేక అనేది మందాకృష్ణ పదే పదే చెప్తారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిగ వ్యతిరేక? లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదండి. ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల్ని అభివృద్ధి చేయడం లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ క్రమంలోనే అసలు సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ విషయం ఉందో అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు కదా, హర్యానాకు సంబంధించినటువంటి విషయం. 2011లోనే హర్యానా సంబంధించినటువంటి పంజాబ్కి, అది హర్యానా గవర్నమెంట్కి, అదేవిధంగా పంజాబ్ గవర్నమెంట్కి ప్లస్ దేవేంద్ర సింగ్ మధ్య ఉన్నటువంటి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏముంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధిలో మీరు చేసుకోమని చెప్పి అన్నప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. మందాకృష్ణ చేసే ప్రతి ప్రధాన ఆరోపణ ఇదే. జగన్ ఎస్సీ వర్గీకరణ మీద నోరు మెదపడు, మాదిగ వ్యతిరేకి అంటారు. నిజంగా మాదిగ వ్యతిరేక వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు లాగా మాలా మాదిగల్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న వైషమ్యాన్ని, వైరుధ్యాన్ని దాన్ని రాజకీయం చేసి గడుపుతూ అదేవిధంగా తన యొక్క పబ్బం గడుపున్న టైపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది చేయాల్సింది ఎవరు? కేంద్రంలో. నువ్వు కేంద్రాన్ని ప్రశ్నించకుండా, నువ్వు కేంద్రాన్ని అడగకుండా, నువ్వు కేంద్రానికి పనిచేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాలర్ పట్టుకోవటం ఏంటి? అదేవిధంగా మేము అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుపడింది ఎక్కడన్నా ఒకటి. రెండవది, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక అయితే ఆగస్టు 1వ తారీఖు 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు వచ్చిన మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పింది, ఎస్ మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం, అదేవిధంగా సామాజిక కట్టుబడిని పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఈ అగాధాన్ని ఇంకా దీన్ని పెంచకుండా త్వరగా పరిష్కారం చేసి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా త్వరగా పరిష్కారం చెప్పేసి మా స్టాండ్ చెప్పేసాం. అంతకంటే ఏం కావాలి? ఈరోజు కృష్ణమాదిగా కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు యొక్క చేతిలో పనిముట్లాగా ఒక క్షుద్ర రాజకీయాలు చేసేటువంటి మనిషి నువ్వు ఏనాడైనా సరే నువ్వు చేసేదేమో పని చేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తావు, చంద్రబాబు కోసం నువ్వు పనిచేస్తావు, కూలేమో జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉంటావా? నువ్వు పనిచేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తూ ఉంటావు, వాళ్ళు చేస్తూ ఉంటావు. రెండోది, నువ్వు తెలంగాణలోనేమో ఏదైతే వర్గీకరణ విషయాలు అక్కడ ఆ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటేనేమో అక్కడ నువ్వేమో రేవంత్ రెడ్డినే కాళ్ళు పట్టుకుంటావు, ఎక్కడికి వచ్చావు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటావా? అంటే ఏంటి అసలు నీ ఆలోచన? 30 సంవత్సరాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అడ్డం పెట్టి రాజకీయ స్వార్థం కోసం రాజకీయ పార్టీల దగ్గర బానిసత్వం చేసుకుంటూ ప్యాకేజీ తీసుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరొక పార్టీకి విమర్శిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మాదిగల ప్రధాన ఇరుగుబాటు కారణానికి మందకృష్ణ మాదిగ కారణం తప్ప రాజకీయ పార్టీల కారణం కాదు. దీన్ని పెంచి పోషిస్తూ తన స్వార్థం కోసం వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు తోడుగొంగల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిల మధ్య వైషమ్యం పెరగడానికి కానీ మాదిగ ఇరుగుబాటుతానికి కానీ ప్రధాన కారణం చంద్రబాబు మందకృష్ణ మాదిగ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా బాధ్యత కాదు. వైసీపీ పార్టీకి చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. నిజంగా మీకు చింత చచ్చినా పులుపు చావలేదా? లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జాతీయ రాజకీయాలు ఒక నియంత్రణ ధోరణితోటి ఏదైతే ఒక చరిష్మైనటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టి కేసులు పాల్చినటువంటి నేపథ్యంలో నుంచి ఒక కడుగు ప్రయాణంతో మొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. అందువల్ల ఏంటంటే ఎస్ ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలతో ఉంటాం కాబట్టి మాకు ప్రజలు ఉన్నారు కాబట్టి అందువల్ల ఆ దమ్మే ధైర్యం తప్ప మాకు చచ్చిపోవాలి. మన అన్నట్టుగా చింతగల అయిన పాత్ర కూడా ఏమన్నారు, మరే ఓడిపోయాడు కదా సావలేదు కదా అంటే వాళ్ళకి తెలుసు ఇతను ఒక సంజీవం లాంటి ఎక్కడ అవకాశం మళ్ళీ ఎగుస్తూ చేస్తాడు ఉంటాడు. అందువల్ల అంటే ఈరోజు వాళ్ళు ఎంత బలంగా మమ్మల్ని వ్యతిరేకించి కొట్టినా అంతే బలంగా పైకి లేస్తారు రేపు. అందువల్ల ఏంటంటే మాకు మా బలము, మా ధైర్యం, మా బలగం మొత్తం కూడా ప్రజలే.